అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఉంటుందా ఉండదా అనే ప్రశ్న మీరు అడగండి ఫస్ట్. ఆ తర్వాత అంతకన్నా ముందు గత 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ అనేది ఏ టీం బి టీం లాగానే ఉన్నారు. వాళ్ళ వైఫల్యాలన్నీ తెలిసి ఇప్పుడేదో నేను కొట్టినట్టు చేస్తాం మీరు ఏడ్చినట్టు చేయండి అని నటించడం కొరకు మాత్రమే నరేంద్ర మోడీ ఆదేశానుసారమే జరిగే ప్రక్రియలు తప్ప ఈ అరెస్టులు, ఈ నోటీసులు, ఈసారి ప్రభుత్వం వస్తే మేము బీఆర్ఎస్ మీద మేము మొత్తం ఎంక్వైరీ చేస్తామంటే గత 10 సంవత్సరాలు కూడా వాళ్ళే ఉన్నారు కేంద్రంలో. కనీసం ఒక నోటీస్ ఇవ్వలే. నోటీస్ ఇచ్చిన బండి సంజయ్ను పక్కకు పెట్టి కిషన్ రెడ్డిని ఇచ్చినప్పుడే ప్రజలందరూ గ్రహించారు వీరి మధ్య లోపాయకరంగా ఒప్పందం ఉన్నది. ప్రజలకు మేలు చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ కాదు అనే ఆలోచనతోని ప్రజలు అందరూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 14 సీట్లు, సుమారుగా 14 సీట్లు పార్లమెంటు స్థానాలు గెలిచే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ నారుపోసిన వారే నీరు పోయాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నది, కేంద్రంలో కొట్లాడి నిధులు తెచ్చుకోవాలనే ఆలోచనతోని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఏ పార్టీ అయితే ఆ రోజుల్లో కేంద్రంలో కేవలం 2%, 12% వ్యాట్, 2% సీఫామ్లతోని అరకొర నిధులతోని ట్యాక్సులు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు ప్రజలకు, పేద ప్రజలకు చేరినవి. ఇప్పుడు 18-28% జీఎస్టీతోని ప్రజలను నడ్డిర్చి వసూలు చేసే ఈ నిధులన్నీ ఎటుపోతున్నాయి అన్నది రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు నిన్న. ఏదైతే మేనిఫెస్టోలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి, నిరుద్యోగులకు ఒక ఆసరగా ఉండాలి, మహిళలకు, మైనార్టీలకు భద్రత ఉండాలనే ఆలోచనతోని పార్టీ ముందుకు పోతుంది. వీటన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఆలోచించి పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతోని పార్లమెంట్ స్థానాలు గెలిపించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఓకే, బీజేపీ మీరు అనుకున్నట్లుగా కాంగ్రెస్ గెలిచినా కూడా కేంద్రంలో బలంగా లేదు కదా, మరి అక్కడ పరిస్థితి ఏంటి? కేంద్రంలో మనకు బీజేపీ ఉండాలనుకుంటున్నారా, కాంగ్రెస్ ఉండాలనుకుంటున్నారా? మీరు ఇప్పుడు చెప్పినట్టు కేంద్రంలో బలంగా లేదంటే ఒక్క సీటు ఉన్న బీజేపీ ఇవాళ 300 సీట్లకు అంచెలంచెలుగా ఎట్లెదిగిందో పోయినసారి ఉన్న కాంగ్రెస్ విధానాలకు, ఇప్పటి విధానాలకు, ఇండియా కూటమికి బలమైన ఆధిపత్యం కొరకు ప్రజలు అందరూ ఏ విధంగా ఆలోచిస్తారో తెలిసే నరేంద్ర మోడీకి ఒక భయం అనేది మొదలై దక్షిణ భారతదేశంలో ఏదైతే ఉంటే ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ 17, అక్కడ 25, 42లో సుమారుగా ఇండియా కూటమికి 35 నుండి 37 స్థానాలకు ఉండే ఆలోచన ఉన్నది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2 అడుగుల ప్రయాణం చేస్తుండు, 2 పడవల ప్రయాణం చేస్తుండు. అటు జగన్మోహన్ రెడ్డితోని ఉన్న కొన్ని విభేదాలను అట్లా పక్కకు పెట్టుకొని ఇటు చంద్రబాబు నాయుడుతోని ఇద్దరితోని ఏకమై చేస్తున్నది కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇక్కడ కనుక 5 స్థానాలు 4 స్థానాలు దాటితే మేము చెప్తున్నాం, నైతికంగా మేము కూడా అన్ని రకాలుగా ఆలోచించుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఒక ఎంపీటీసీగా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క కష్ట నష్టాలు ఏంటిది, బీజేపీ విధానాలు ఏంటిది, ఇవాళ కేవలం 2-3% ఉన్న బడా నేతలకు వాళ్ళకు మేలు జరిగే విధానాల పట్ల చేసే ప్రతి ప్రక్రియను ప్రజలు గ్రహిస్తున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు కేంద్రం నుండి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇండ్ల విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, ఉద్యోగ కల్పన కానీ, ఇతరత్ర ఏ విషయాలలో కూడా కేంద్రం అనేది రాష్ట్రానికి సపోర్ట్గా ఉండాలి. కానీ వాళ్ళు కేవలం ఈడీని, ఐటీని, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన ఇతర సిబిఐ ఇటువంటి వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి వీళ్ళ మీద, వ్యాపారస్తుల మీద, రాజకీయ నాయకుల మీద, వాళ్ళ మీద ప్రయోగించి రాజకీయంగా వారిని ఇబ్బంది పెట్టడం తప్ప మంచితనంతో, పాలన విధానంతో, ప్రజా బలంతో అధికారం రావాలని కోరుకుంటలేరు. 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేకత, కామన్గా ఉండే వ్యతిరేకతతో పాటు ప్రజలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఏ విధంగా ఆదరించాలనే ఆలోచనతోని ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కే పట్టం కడతారు. బీజేపీ అనేది ఖచ్చితంగా ఈసారి వైఫల్యం పొందినందుకు ఓడిపోవడం ఖాయమని ఒక మంచి ఆలోచన విధానంతో నాకున్న అవగాహన తరపున నేను చెప్పగలుగుతున్నాను.